చచ్చి అమ్మడం ఏమిటిరా బాబు, మేమే తలా కాస్త వేసుకుంటాంలే బాబు, ఏంటిది నువ్వు రౌడీలాగా మాట్లాడుతున్నావు అంటే, అవునండి నేను అడిగినప్పుడల్లా లక్షలు వేలు ఇవ్వాలా, లేకపోతే చర్చ అమ్మేస్తా, మా నాన్న పేరు మీద ఉంది, నాకు అమ్ముకునే హక్కు ఉంది అంటాడు. చివరికి వాళ్ళు ఇవ్వలేకపోతే సగం అమ్మేశాడు. తర్వాత ఆయన చనిపోయాడు. ఆ సంఘం నడిపించడానికి ఎవరు లేరిక. తర్వాత ఆ సగం కూడా ముందు కొన్న వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు ఇప్పుడు దాంట్లో ఏం పెట్టినారంటే ఈ పేకాట క్లబ్ పెట్టినారు. దాంట్లో ఆ మాట విని నా గుండె బద్దలైపోయింది. దేవుని బిడ్డల కష్టార్జితం తీసుకొని వచ్చి ఈ రోజున ఆ స్థితికి వచ్చింది. ఏమిటి ఆ పరిస్థితి? తన కొరకు సంపాదించాడు, అది పేకాటికి గురైంది ఆఖరికి. దేవుని మహాకృపను బట్టి ఈ హోసన్న మందిరానికి అట్లాంటి సమస్యలు ఏమీ లేవు. ఆమేన్. మందిరం కట్టినా, మందిరం స్థలం కొన్నా, సైకిలే కొన్నా, మోటార్ సైకిలే కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా దేవుని సేవలో వాడుకున్నంత వరకే కానీ ఏ ఒక్క వస్తువు కూడా ఎవరికి సొంతం కాదు, ఎవరు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు, అన్నీ దేవునికి. ఆమేన్. దైవార్పితం. హల్లెలూయా. మీరు ఇస్తున్న ప్రతి పైసా, ప్రతి రూపాయి, ప్రతి కానుక దేవుని సేవలో ఎలా ఖర్చు పెడుతున్నామో మాకు ఒక మంచి మనస్సాక్షి ఉందనే సంగతి వాస్తవం. మీరు ఏమి చేసినా, నా శిష్యులారా, మీరు ఏమి చేసినా ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. మీకు కావాలని చెప్పొద్దు. మీ సుఖం కొరకు కాదు, మీ క్షేమం కొరకు కాదు, ప్రభువుకి కావాలని చెప్పండి. ఆర్టీసీ బస్సు డిపార్ట్మెంట్లో, ఆ సంస్థలో 30 ఏళ్ళు పనిచేశాడు ఒక ఆయన. మొన్న రిటైర్డ్ అయిపోయాడు. 30 ఏళ్ళు పనిచేశాను, రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత బస్టాండ్ ఆయనది అవుతుందా? నేను 30 సంవత్సరాలు చేశానయ్యా, బస్టాండ్ నాకు ఇవ్వమంటే ఇస్తారా? ఓ 4 బస్సులను ఇవ్వండి నాకంటే ఇస్తారా? హల్లెలూయా. దేవుని కొరకు దేవుని ప్రజలు ఇచ్చిన ప్రతిదీ మరలా అది దేవునికే అర్పించబడాలి కానీ మరొకరికి చెందకూడదు అనే ఆ వాస్తవాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, శిష్యులకి చెప్తున్నాడు. నా శిష్యులారా, మీరు వాక్యం చెప్పినా, ప్రజలకు బాప్తిసాలు ఇప్పించినా, రక్షణలోకి నడిపించినా, వాళ్ళకి ఆత్మీయంగా సంఘం కట్టినా, చర్చి కట్టి ఏమి చేసినా మీ కొరకు ఏమీ చేసుకోకండి, నా కొరకు ఏదైనా చేయండి, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చేసిన బైబిల్లో ఉంది. మౌనముగా పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా, మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని బైబిల్ చెప్తుంటే అందరికి ప్రచురించుకునేదానికి ఇష్టపడతారు కొంతమంది. మీటింగులు పెట్టాము, మీటింగుల్లో పలానా రూతమ్మ కొడుకు దుబాయ్లో ఉన్నాడు, 6 రూపాయలు పంపించాడు, చప్పట్లు కొట్టండి. నామకార్థపు క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో, ఏమేమి చేశారో అన్ని లిస్టు పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు. చదువుతా ఒక ఆమె పేరు మర్చిపోయాడు, పాపం రాసుకోవడం మర్చిపోయాడు. పాస్టర్ గారు ఇకేమైనా మైండ్ పోయిందా? పాస్టర్ గారిని ఇకేమైనా మైండ్ పోయిందా? మా 2వ అమ్మాయి పంపించిన డబ్బులు స్టాఫ్ నర్సు 13 రూపాయలు, అది చెప్పలేదే. అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా, చెప్పలేదు, మర్చిపోయానమ్మా. మరే మైక్ పెట్టా. అప్పటికి వీడు మైక్ ఆపేశాడు. మరలా మైక్ పెట్టించి మరియమ్మ గారి కుమార్తె 13 రూపాయలు స్టాఫ్ నర్సు పంపించింది.
చప్పట్లు కొట్టండి అని. ఆ గోల ఎక్కువైపోయింది. అమ్మా ఏమైందమ్మా అన్నాడు. మరియమ్మలు 6 ఉన్నారు మన సంఘంలో. ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు? పెద్ద మరియమ్మ అని చెప్పా, మా ఇంటి పేరు చెప్పా. రే మైకి పెట్టరా, మైకి పెట్టరా, మైకి పెట్టి మళ్ళీ వీడు మైకి ఆపేశాడు అని చెప్పి, ఆమె కూతురు పేరు చెప్పి, భర్త పేరు చెప్పి, మనవాళ్ళిద్దరు పేర్లు చెప్పి 13 రూపాయలు కూర్చుంది ఆ అమ్మ. అప్పటి వరకు అల్లకల్లోలం చేసింది. ఇవి నామకార్థపు క్రైస్తవ సంఘాల్లో పెళ్లికి చదివింపుల్లాగా. మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి, రహస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి. ఆమేన్, హల్లెలూయా. చేస్తున్నాను, దైవార్పితమే చేస్తున్నాను. సమయమే కానివ్వండి, మన యొక్క ఆస్తే కానివ్వండి, రహస్యమందు చూస్తున్న నీ దేవుని ప్రతిఫలం, ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు. ఆమేన్, ఆమేన్. నీ ఉపవాస ప్రార్థనలో ఉన్నా, నేను అటు నుంచి ఏం తినలా, 2 ఇడ్లీలు తిన్నానులే, 1 గ్లాస్ పాలు తాగానులే అని అనకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే. ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి చక్కెరకెళ్ళి పండ్లు 3-4 తింటే అది ఉపవాస ప్రార్థన? పాయాసం గాయించుకో, జీడిపప్పు వేసి దాచేసి పెద్ద కప్పు తాగు. మధ్యాహ్నం ఏం తినొద్దనో, ఇక సాయంత్రం 4 గంటలు అయిన తర్వాత 2 చపాతీలన్నా, నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్నం అన్నా. మరి ఫ్రూట్స్ ఉంటే, పళ్ళు ఉంటే పళ్ళ రసం పిండుకొని అవి కూడా తాగొచ్చాను. ఇప్పుడు 13 రోజులు అయిందన్నా ఉపవాస ప్రార్థనలో నేనుండి అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను 10 సంవత్సరాలు ఉంటా ఉపవాసం. ఇక అన్నంలో ఏముందండి? పళ్ళ రసాల్లో పాల్లో ఉన్నంత అన్నంలో ఉందా? ఈ జాలవా తింటే, చపాతీలు తింటే చాలవా? అన్నం తింటాను, జీడిపప్పు చాలదు, ఇంకేం కావాలండి? అంటే అటు చేయకూడదు ఉపవాసం అంటే. నువ్వు పాస్టర్వే కదా, నీకు తెలియదా అన్న? ఎవరు చెప్పలేదన్నా? బైబిల్లో రాసిందిగా, 40 దివారాత్రములు అన్నపానములు మానేసి ఉపవాస ప్రార్థన చేశారని రాసిందిగా. అన్నపానములు మానేసి, చేతనైతే చెయ్యి, లేకపోతే వద్దు. ఎవడు చెప్పాడు నీకు 20 రోజులుండు, 40 రోజులుండు, 30 రోజులుండు అని ఎవడు చెప్పాడు? ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా, ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి, మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే, ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు. కొందరు పిల్లలు ఉంటారు ఇళ్లలో, మొండి దయ్యాలు, భయంకరమైన మొండి దయ్యాలు. మూతి పగలగొట్టినా, నోట్లోంచి రక్తం వచ్చినా అడిగిన దానికి సమాధానం చెప్పరు. గోవ బట్టి కొడితే, గోడ తగిలితే 2 చెవుల రక్తం వచ్చినా అడిగిన దానికి సమాధానం చెప్పరు. అట్లాంటి దయ్యాలను కొట్టి ప్రయోజనంలే. ప్రార్థనలో ఉంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతే లెక్కలో దేవుని పద్ధతుల్లోకి వస్తారు. మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు జవాబు చెప్పాలనుకుంటే ఆ జవాబు ఎలా ఉండాలంటే, ఇది యేసయ్యకి కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా సంఘం చూడండి, మా ఫ్యాన్లు చూడండి, మా పాటలు చూడండి, మా యేసన్న గారిని చూడండి, మా సేవకులను భక్తులను చూడండి, తెల్లబొట్టలు, అది కాదు మనం చెప్పాల్సింది. యేసయ్యకి నీవు కావాలి, యేసయ్యకి సాక్షిగా నువ్వు బ్రతకాలి, యేసయ్య వైపుగా నీవు ఆకర్షించబడాలి, యేసయ్య అమూల్యమైన రక్తం చేత నువ్వు కడగబడి శుద్ధీకరించబడాలి అని యేసయ్యని ఫోకస్ చేసి, యేసయ్య వైపుగా మలిచి, యేసయ్యని ప్రస్తాపించి, యేసయ్య నామాన్ని ఘనపరిచామనుకో,
ఆ ఘనపరిచిన ఆ ఘనత దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కరుణామయుడా, కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా, కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్యయాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్యయాజకత్వము చేయుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను, నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను, నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు.